అందరికీ నమస్కారం మిత్రులారా, నేను మీ మల్లయ్య. ఈరోజు ఒక మంచి టాపిక్తో మీ ముందుకు వచ్చాను. అది చాలా ఉపయోగపడుతుందనేసి ఆశిస్తున్నాను. ఆ టాపికే కనెక్ట్ అయిన తల్లిదండ్రులు. అంటే పిల్లలతో మమేకమై వాళ్ళని అర్థం చేసుకొని ఒక గొప్ప వ్యక్తులుగా తీర్చిదిద్దడంలో వాళ్ళొక ఆదర్శప్రాయంతులుగా, వాళ్ళొక రోల్ మోడల్స్గా సమాజంలో ఉన్నారు. వాళ్ళు స్థిరత్వాన్ని నింపుతూ, నమ్మకాన్ని పెంచుతూ వాళ్ళ పిల్లల్ని పెంచే విధానాన్ని చాలా అబ్బురపరుస్తుంది. వాళ్ళ యొక్క పిల్లల్ని ఒక గొప్ప వ్యక్తులుగా తీర్చిదిద్దుతూ వాళ్ళ యొక్క బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తూ, ఒక గొప్పతనాన్ని చాటుకుంటూ, ఒక ఫ్రెండ్లా వ్యవహరిస్తూ, వాళ్ళకు ఒక మంచి నమ్మకాన్ని, ఏ డౌట్ ఉన్నా అని క్లియర్ చేస్తూ, వాళ్ళ లోపల స్థిరత్వాన్ని నింపుతూ ముందుకు తీసుకెళ్తున్నారు. నిజంగానే అట్లాంటి తల్లిదండ్రులు ఈ సమాజానికే ఒక ఆదర్శవంతంగా ఉన్నారనేసి దిద్దుబాటుకు ముందే కనెక్ట్ అవుతారు. ఏదైనా చిన్న చిన్న సమస్య, పిల్లలు చిన్న చిన్న తప్పులు చేయొచ్చు, తెలియని తప్పులు చేయొచ్చు, రకరకాలుగా ఏదైనా మనస్పర్ధలుగా ఉండొచ్చు. వాళ్ళు దిద్దుబాటుకు ముందే కనెక్ట్ అవుతారు. ఇది ఎందుకు వచ్చిన సమస్య, ఆ ఇబ్బంది ఎందుకు వచ్చింది, అట్లా తప్పు ఎందుకు చేసిండు అని వాళ్ళతో కనెక్ట్ అయ్యి వాళ్ళతో డిస్కషన్ చేసి దాన్ని సమస్యని సాల్వ్ చేయడానికి ప్రయత్నించడంలో ముందుంటున్నారు. వాళ్ళు అంటే ఆ చర్యని దిద్దుబాటుకు ముందే మంచి కనెక్ట్ అయ్యి ఒక మంచి వాతావరణాన్ని క్రియేట్ చేసి వాళ్ళ లోపల ఈ భావాలని తొలగించి ఒక అండర్స్టాండింగ్ వచ్చేసి దిద్దుబాటు చేస్తూ వాళ్ళ యొక్క ఆలోచనలని ఇంకా మంచి స్థానానికి తీసుకెళ్లడంలో అట్లాంటి తల్లిదండ్రులు దోహదపడుతున్నారు పిల్లల భవిష్యత్తు కొరకు. పిల్లలకు మామూలుగా ప్రతి ఒక్కరికైనా కానీ చిన్న చిన్న మానసిక బాధలు కావచ్చు, శారీరక బాధలు కావచ్చు, రకరకాలుగా ఉంటాయి. ఆ భావాలని, ఆ గాయాలని ఈ గొప్ప పేరెంట్స్ అర్థం చేసుకొని, అవగాహన చేసుకొని, దానికి ఒక సొల్యూషన్ చూపిస్తూ, ఆ పిల్లల్ని అర్థం చేసుకొని వాళ్ళని ఒక మంచి దారిలో పెట్టడానికి, మంచి మార్గంలో పెట్టడానికి, మంచి ఆలోచనలు షేర్ చేస్తూ వాళ్ళని ఒక మంచి స్థానంలో ఉంచడానికి ప్రయత్నిస్తున్న పేరెంట్స్ చాలామందిని చూస్తున్నాం. అట్లాంటి పేరెంట్స్ ఎప్పుడైనా కానీ పిల్లలకు రెస్పెక్ట్ ఇస్తూ, పిల్లలకు భరోసా ఇస్తూ, పిల్లలతో మళ్ళీ మళ్ళీ కనెక్ట్ అవుతూ, పలానా విషయంలో కనెక్ట్ అవుతూ, అంటే గారాబం అంటే ప్రతి ఒక్క పిల్లల మీద ప్రతి ఒక్క పేరెంట్కి ఉంటుంది. గారాబం అనేది అది వేరే విషయము. కానీ గారాబం ఉన్నప్పటికీ కూడా ఆ గారాబాన్ని చూపిస్తూనే మళ్ళీ కనెక్ట్ అవుతూ, మళ్ళీ భరోసా ఇస్తూ, వాళ్ళ యొక్క సమస్యల్ని అర్థం చేసుకొని ముందుకెళ్తున్న పేరెంట్స్ చాలామంది ఉన్నారు. అట్లాంటి పిల్లలు ఇంతింతే వచ్చింటే అన్నట్టుగా ఎంతో ఎత్తుకు ఎదుగుతున్నారు. సో ఆ యొక్క పిల్లలకు, ఆ యొక్క పేరెంట్స్కు నిజంగానే ఒక ఆదర్శవంతులుగా ఈ సమాజంలో వాళ్ళని ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం అయితే చాలా ఉంది. అదేవిధంగా మనం ఒక భావోద్వేగం అనేది చిన్నపిల్లలకైనా ఉంటుంది, పేరెంట్కైనా ఉంటుంది, పెద్దవాళ్ళకైనా ఉంటుంది. ఆ భావోద్వేగాలు లేకుండా మనిషే ఉండడు. అది కోపం కావచ్చు, తాపం కావచ్చు, ఈర్ష్యలు కానీ, జలసీలు కానీ, రకరకాల భావోద్వేగాలు అనేది ఉంటాయి. కానీ ఆ భావోద్వేగాలని అర్థం చేసుకొని, ఆ భావోద్వేగాలని రెగ్యులేట్ చేసుకుంటూ, నియంత్రణ చేస్తూ, ఒక ఎంపథైజ్డ్గా మనము ముందుకెళ్తేనే ఆ పిల్లలతో మంచిగా ఉండి, ఆ యొక్క గొప్ప తల్లిదండ్రులు అన్ని విషయాల్ని, భావోద్వేగాలను నియంత్రణ చేస్తూ పిల్లలతో మమేకమైతూ ఒక గొప్ప వ్యక్తుల్ని తీర్చిదిద్దడానికి వాళ్ళు ఎంతో కృషి చేస్తున్న పేరెంట్స్ని మన సమాజంలో చూస్తున్నాం. సో అట్లాంటి పేరెంట్స్ 100%గా వాళ్ళ పిల్లల్ని మంచి స్థానంలో నిలపడానికి, మంచి స్థలంలో చూడడానికి, మంచి స్థానంలో ఆదర్శంగా ఉండడానికి ఉపయోగపడుతున్నారు. అదేవిధంగా ఏ చిన్న సమస్య వచ్చినా కానీ ఒక సానుకూల చర్యల ద్వారానే సాల్వ్ అవుతుంది. కనుక ఎందుకు ఆ సమస్య జరిగింది, ఆ సమస్యని నియంత్రణ చేయడానికి మార్గాలు ఏమున్నాయి అని ఒక చర్యల ద్వారా ఒక మంచి ఇంటరాక్షన్స్కి అవకాశం ఇస్తూ, ఆ ఇంటరాక్షన్స్ ద్వారా వాళ్ళకున్న భయాలు కావచ్చు, వాళ్ళకున్న డౌట్లు కావచ్చు, వాళ్ళకున్న ఇంకేదో రకరకాల ఫీలింగ్స్ కావచ్చు, ఒక సానుకూల చర్చల ద్వారా క్లియర్ చేస్తూ వాళ్ళని ఒక గొప్ప వ్యక్తులుగా తీర్చిదిద్దుతున్న తల్లిదండ్రులని చాలామందిని చూస్తున్నాము. నిజంగా వాళ్ళు ఈ సొసైటీకి ఎంతో అవసరం పడే వ్యక్తులు, ఎంతో కావాల్సిన వ్యక్తులు. ఈ విధంగా పిల్లల్ని పెంచాలి అని సొసైటీకి ఐడియల్గా ఉన్న వ్యక్తులు. నిజంగా అట్లాంటి పేరెంట్స్
వాళ్ళ పిల్లల్ని చూసి మిగతా పిల్లలు కానీ మిగతా తల్లిదండ్రులు కానీ నేర్చుకునే అవసరం అయితే 100%గా ఉంది. అట్లాంటి తల్లిదండ్రులు ఆ పిల్లలు ఏ ఆట ఆడినా వాళ్ళ కోరుకున్న ఆటని ఆడమని చెప్తారు. ఎందుకంటే మన మైండ్లో ఒకటి ఉంటుంది, చాలా గేమ్స్ ఉంటాయి. అది ఫుట్బాల్ కావచ్చు, క్రికెట్ కావచ్చు, వాలీబాల్ కావచ్చు, బాస్కెట్బాల్ కావచ్చు, చెస్ కావచ్చు, ఇండోర్ గేమ్స్ కావచ్చు, అవుట్డోర్ గేమ్స్ ఏవి అయినప్పటికీ కూడా పిల్లలకు 100%గా ఏదో ఒక స్కిల్ అనేది కంపల్సరీగా ఉంటుంది ప్రతి ఒక్కరికి. ఆ స్కిల్ని మంచిగా ఎంకరేజ్ చేసి, మంచిగా ప్రేరేపించి, మంచిగా వాళ్ళని ఆ గాడిలో పెట్టే ప్రకారంగా, ఆ ఆట మీద ధ్యాస పెట్టే ప్రకారంగా ఎంకరేజ్ చేస్తూ వాళ్ళు ప్లేయర్స్గా మారుతున్నారు, మంచి ఎడ్యుకేటెడ్స్గా మారుతున్నారు, మంచి సైంటిస్ట్గా మారుతున్నారు, మంచి బిజినెస్ పర్సన్స్గా మారుతున్నారు. సొసైటీలో ఉన్న ఒక గొప్ప, అన్ని రంగాల్లో గొప్ప స్థానాల్లో ఉన్న వ్యక్తుల్ని తీర్చిదిద్దుతున్న పిల్లలకు తల్లిదండ్రులు దోహదపడుతూ ఈ సమాజాన్ని కూడా ఐడియల్గా ఉంటూ, సో అట్లాంటి తల్లిదండ్రులని మనం కూడా ఆదర్శంగా తీసుకొని మన పిల్లల్ని కూడా ఒక గొప్ప వ్యక్తులుగా తీర్చిదిద్దడానికి వీళ్ళు ఒక సమాజానికి ఆదర్శవంతులుగా ఉన్నారనేసి, ఇట్లాంటి స్కిల్స్ కొరకు ఈ క్రింది నెంబర్కి సంప్రదించాల్సిందిగా. అదేవిధంగా ఇట్లాంటి ఎన్నో స్కిల్స్ వీడియోస్ చేస్తున్నాం. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి, ఇంకా ఇట్లాంటి స్కిల్స్ ఈ సమాజంలో ఎంతోమందికి అవసరం కనుక షేర్ చేస్తారనేసి భావిస్తూ మీ ముందు విన్నవించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను మిత్రులారా. థ్యాంక్ యూ వెరీ మచ్.